అది కొంచెం ధైర్యం తెచ్చుకో పార్వతి, నీ కోసం, నీ జీవితం కోసం. కమాన్ చెప్పు, ప్లీజ్. రమ్మంటావా? అది అంజలి ఏదో పనిలో ఉంటుంది, అది గమనించి మనమే సర్దుకుపోవాలి. వరలక్ష్మి, ఈ మాటలు అంటున్నది నువ్వే. ఏమిటే నీలో ఇంత మార్పు వచ్చింది? ఏముందండి, అంజలిని మీరేగా ఏమీ అనొద్దన్నారు. అందుకే మీ మనసు కష్టపెట్టడం ఇష్టం లేక నా పద్ధతులన్నీ మార్చుకుంటున్నాను. ఏంటి, నువ్వు ₹1,00,000 ఫ్రాడ్ చేసావా? నో, నెవర్. అలా జరగడానికి వీల్లేదు. అసలు అంత నింద నీ మీద వేయడానికి కారణం ఏంటి? అన్నయ్య. ఓ చంద్ర, నువ్వా? రా కూర్చో. ఎర్లీగా వచ్చి నేనేమన్నా డిస్టర్బ్ చేశానా? అదేంట్రా, మన మధ్య అలాంటివి ఎందుకుంటాయి? నిజమే, కానీ నీ లేజర్ అవర్స్ నేను ఎందుకు పాడు చేయాలి? అది ఆఫీస్ మ్యాటర్, ఇక్కడ ఎందుకు చెప్పాలి? చంద్ర, నీ వర్క్ డెడికేషన్ నాకు తెలుసు. నేను కూడా నీలాగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒక రకంగా చెప్పాలంటే నేను నీ నుంచి చాలా నేర్చుకోవాలి. కాబట్టి ఆఫీస్ మ్యాటర్స్ అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టి మాట్లాడొచ్చు. కాఫీ తీసుకుంటావా? తర్వాత లోపలికి వెళ్తే అవుదాం అన్నయ్య. ఇంతకీ విషయం ఏంటి? మొన్న మిషనరీ గురించి డిస్కస్ చేశాం కదా, దానికి లోన్ అప్లై చేశాను. ఎలా? జాయింట్ ప్రాపర్టీస్ మీద ఎవరైనా ఒప్పుకున్నారా? అవును, ఒకరు కాదు, ముగ్గురు. విడివిడిగా అమౌంట్ తీసుకున్నాను. మన పాత ఫైనాన్షియర్సే. అవునా? గుడ్ న్యూస్ రా. అదే, డాక్యుమెంట్స్ చదివి సంతకాలు చేసి ఉంచు, నేను చేస్తాను. ఎంత పగడ్బందీగా వెళ్తున్నాడు. వీడికి నా ప్లాన్ తెలిసిపోలేదు కదా. చంద్రకి తెలివితేటలేవు. విజయ్ వీణి ఇలా గైడ్ చేసి ఉంటుంది. ఏదేమైనా వాడు అడిగిన చోటనే సంతకాలు పెట్టకపోతే అప్పుడైనా అనుమానం వస్తుంది. కాబట్టి చంద్రకి కోఆపరేట్ చేయడం మినహాయించి వేరే మార్గం లేదు. మనకి లోన్స్ ఎప్పుడులోగా వస్తాయి? మిషనరీ ఎప్పుడులోగా డెలివరీ తీసుకోవచ్చు? జర్మనీ నుండి మెషినరీ షిప్లో వస్తుంది. అంటే సుమారు 4 రోజులు పడుతుంది. ఈలోగా ఆ అమౌంట్స్ మనకు వచ్చేస్తాయి. మిషన్స్ వచ్చిన తర్వాత మనం డబ్బు కట్టి మిషనరీస్ హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. ఆ మిషన్స్ ఇక్కడ ఫిట్ చేయడానికి అక్కడ నుండి ఇంజనీర్స్ వస్తారు. వాళ్ళు అదనంగా ఇంకో 4 రోజులు ఉంటారు. మన ఇంజనీర్స్కి ట్రైనింగ్ ఇస్తారు. మిషన్స్ గురించి మొత్తం వివరిస్తారు. అది ప్లానింగ్. అంటే ఇదంతా మనం బేర్ చేయాల్సిందే. పర్వాలేదులే, గో ఎహెడ్. సరే, వస్తానన్నయ్య. బాబాయ్. ఏమ్మా ఐశ్వర్య, ఎలా సాగుతున్నాయి నీ స్టడీస్? బాగానే సాగుతోంది బాబాయ్. నేను మీ ఇద్దరితో విషయం మాట్లాడాలి. ఏంటమ్మా, ఏదన్నా ప్రాబ్లమా? అవును నాన్నగారు, సందీప్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. ఏమైంది? సందీప్ మీద ₹1,00,000 మిస్ చేశాడని అపవాదు పడింది. వాట్? ఏంటమ్మా నువ్వనేది? అవును, నిజమే. సందీప్ చాలా బాధపడుతున్నాడు బాబాయ్. ఇది ఎలా జరిగింది? ఎవరైనా కావాలని చేశారా, లేక సందీపే కావాలని ఆ ఫిగర్ మిస్ చేశాడా? పోనీ నేను వెళ్ళి కనుక్కురానా? అక్కర్లేదులే, నేనే ఫోన్ చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. ఐశ్వర్య, నువ్వేం వరి అవ్వకమ్మా, ఇవన్నీ నేను చూసుకుంటానుగా. ఏంటి అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసావు? చెప్తాను పదవే. ఏంటి సస్పెన్సా? అబ్బా, పెద్ద సస్పెన్స్ ఏముంది ఇందులో? నీ సస్పెన్స్ తేల్చాలనే ఓ ప్రయత్నం. అంటే ఇలా రోడ్డు మీద నడుస్తూ ఏం మాట్లాడుకుంటాం? అందుకే మా వారు వాడు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూర్చుని మాట్లాడుకునే ఏర్పాటు చేశారే. ఏ విషయం గురించి? మీకేమైనా సమస్య? అయ్యో తల్లి, సమస్య నాది కాదే, నీదే. ఏంటే నువ్వు మాట్లాడేది? అంజలి, నీ పర్మిషన్ లేకుండా నేను పని చేసేశాను. ఏంటది? అదే అంజలి, ఆ రవిగాడు నేనెంత టార్చర్ పెడుతున్నాడో, నువ్వెంత బాధను అనుభవిస్తున్నావో మొత్తం మా వారికి చెప్పాల్సి వచ్చింది. ఎంత పని చేసావు? అలా ఎందుకు చెప్పావు? ఇప్పుడు ఎంత ప్రమాదమో తెలుసా? చెప్పకపోతేనే ప్రమాదం అనిపించింది. ప్రమాదం ఎవరికి? మీకా నాకా? మాకెందుకే ప్రమాదం? వాడొక దుర్మార్గుడు. వాడితో పెట్టుకున్న వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాడు. అసలే ఆ రవి మంచోడు కాదే.
చాలేవే, ఆ రవిగాడు మనం మాట్లాడుకునే మాటలు విన్నప్పుడు కదా ప్రమాదం గురించి ఆలోచించాలి. ముందు నీకొచ్చిన ఈ ప్రమాదం నుంచి నువ్వెలా బయటపడాలో అదే ఆలోచించు. అది కాదే, అనవసరంగా మీరు కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారనిపిస్తోంది. మరేం పర్వాలేదు, మాకెన్ని కష్టాలు వచ్చినా మేము భరించగలం. కానీ నువ్వు ముందు పదా. అంటే నా గురించి కీర్తనకు మొత్తం తెలిసిపోయిందన్నమాట. పాపం అంజలికి నేను పీడలాంటి నీడలా వెంట పడుతున్నానని ఆ పిచ్చి కీర్తనకు తెలియదేమో. సరే, వాళ్ళ సరదా నేందుకు కాదనాలి. అసలు వాళ్ళు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారో వింటే ఓ పని అయిపోతుంది. రండి రండి, మీ గురించి ఎదురు చూస్తున్నాను. కీర్తన, ఏంటి ఇంత ఆలస్యమైంది? ఏముంది, ఇదిగో అంజలిని వాళ్ళ అత్తగారికి తెలియకుండా తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది. సరే సరే, కూర్చోండి. సుభాష్ గారు, నా గురించి మీరు అనవసరంగా శ్రమ తీసుకుంటున్నారు. అలాంటిదేం లేదండి. మీ గురించి కీర్తన చెప్పగానే చాలా బాధపడ్డాను. మిమ్మల్ని ఎలాగైనా ఆ ప్రమాదం నుంచి తప్పించాలని ఓ నిర్ణయానికి వచ్చాం. అంజలి గారు, మీరు ఆదిత్య గారు ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఉండాలి. నేను, కీర్తన, మా అమ్మగారు ఎప్పుడూ కోరుకునేది అదే. అవునే, నువ్వే పాపం చేయలేదు, ఎవరికి అన్యాయం కూడా చేయలేదు. అలాంటిది ఆ రవిగాడు నీ మీద ఎంత కక్షి కట్టాడే, అయినా ఎంత నిచ్చడేవాడు. నీ కాపురాన్ని కూలదోయాలనుకుంటున్నాడు అంటే ప్రస్తుతం నీకెవరండా లేదనేగా వాడలా రెచ్చిపోతున్నాడు. కీర్తన, ఆవేశపడకు. ఇది చాలా సున్నితంగా కనపడిన ప్రమాదకరమైన అంశం. మొదటి నుంచి తప్పులన్నీ నేనే చేస్తూ వచ్చాను. అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఏంటి నువ్వు చేసిన తప్పులు? అయినా నీకు మొదటి నుంచి అనుమానాలు ఎక్కువ. నా అనుమానాలు కావే, నిజాలు, పచ్చి నిజాలు. ఆదిత్య గారు నాకు అర్థం చెప్పే అవసరం లేదన్నప్పుడు నేను ఎందుకు నోరు మూసుకోవాలి? ఆయన వినను అన్న తర్వాత ఎప్పటికీ అదే మాట మీద ఉంటారా? అంటే నా గతంలో విషాదం, కష్టం అనేవి తక్కువగా ఆయన ఊహించుకొని ఉండొచ్చు కదా. అంటే పెళ్లికి ముందే మీ అఫైర్ గురించి తెలుసుంటే ఆయన మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయేవారా? ఆయన ఎప్పటికీ అలా చేయరండి. అయినా అవకాశాన్ని తర్వాత కూడా జారు విడుచుకున్నాను కదా. అదే ఆ రవి మా మధ్యకి కుమార్ అనే పేరుతో ప్రవేశించినప్పుడు, అప్పుడు కూడా ఈ కుమారే ఆ రవని గతంలో నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని చెప్పలేకపోయాను కదా. నువ్వే కాదంజలి, నీ స్థానంలో ఏ ఆడున్నా ఎవరికీ చెప్పుకోలేదు. కానీ కనీసం ఆ సమస్యని మీ అమ్మగారితో చెప్పున్నా ఆవిడే పరిష్కరించుండేవారు. అమ్మకి చెప్పి కంగారు పెట్టడం నాకు ఇష్టం లేదు. అలా చేసి నీ జీవితాన్ని ఇలా బుగ్గిపాలు చేసుకుంటున్నావు. అయినా ఆ రవిని నా తేలిగ్గా వదులుతాడు అనుకుంటున్నావా? అంతవరకు వస్తే వాడో నేను తేల్చుకుంటాను, కానీ వాడికి మాత్రం లొంగను. ఆవేశపడకండి, వాడంత దూరం రాకుండానే మధ్యలోనే ఆపేద్దాం. అందుకు నా దగ్గర 2 మార్గాలున్నాయి. ఏంటవి? ఒకటి, ఆదిత్య గారికి ఫోన్ చేసి ఇక్కడి పరిస్థితి చెప్పటం. వద్దండి, ఆ పని మాత్రం చేయొద్దు. ఆయనకి ఈ విషయం నేనే చెప్పాలి. ఎందుకో మూడో వ్యక్తి జోక్యం నాకు ఇష్టం లేదు. అయితే రెండో మార్గం కూడా వినండి. నా ఫ్రెండ్ ఒకతను ఈ ఏరియాకి ఎస్ఐ. అతనికి చెప్పి ఆ రవిని చూపించి యాక్షన్ తీసుకోమంటాను. మధ్యలో మీ ప్రమేయం కానీ మీ పేరు కానీ బయటికి రాకుండా చూసుకుంటాను. ఎంత అమాయకులండి మీరు. ఆ రవి గురించి మీకు తెలిసింది చాలా తక్కువ. అతని ఆస్తిపాస్తులు, రాజకీయ పలుకుబడి మీకు తెలియక అలా మాట్లాడుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న గాలాలకు ఆ రవి దొరకడు. ఓకే, వాణ్ణి ఎలాగైనా ఆపుతాను. కనీసం ఆదిత్య గారు వచ్చేంత వరకైనా వాణ్ణి తప్పకుండా ఆపుతాను.
సార్ రేపు వచ్చి చేసుకోకూడదా? లేదు, ఇప్పుడే చేయాలి. ఇంకా ఎంతసేపు పడుతుంది సార్? అది నేను చెప్పలేను. గంట 2 గంటలు 3 గంటలు లేదా తెల్లవార్లు పట్టచ్చు. బాబాయ్ మరి నా నిద్ర? నువ్వు పడుకో, నేను తిరిగి వెళ్ళేటప్పుడు నేను లేపుతాను, సరేనా? అలాగే సార్. ఎస్ ఐ గాట్ ఇట్. సాధించాను. ఆ 1 lakh సంబంధించిన ప్రాబ్లం సాల్వ్ చేయగలిగాను. ఎవరో ఎరేజ్ చేసినట్టు తెలిసిపోయింది. వాడెవడో కావాలని చేశాడో లేదా పొరపాటున చేశాడో తెలుసుకోవాలి. ఎనీహో, థ్యాంక్ గాడ్. సార్ అది అలాగే సార్. అది అది కాదు కృష్ణ గారు. ఇది ఏమండి, గతంలో నేను మీకు చేసిన సహాయం మర్చిపోయారా? ఆ బిజినెస్లో ఇప్పటికీ మన ఇద్దరి మధ్య లావాదేవీలు ఉన్నాయన్న సంగతి మర్చిపోయారా? అంటే మా అవసరం మీకు ఉండదనా మీ ఉద్దేశం? సార్ మీరు అలా కోపం చేసుకుంటే ఎలా చెప్పండి? నిన్న సందీప్ వల్ల ₹1,00,000 తేడా వచ్చేసరికి నేను తట్టుకోలేకపోయాను సార్. అదేదో పొరపాటున జరుగుంటుంది కానీ సందీప్ కావాలని చేయడు. వాళ్ళ మదర్ గురించి మీకు తెలుసు కదా. మీరు సందీప్ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలని చూస్తే ఆవిడ ఊరుకుంటుంది అనుకుంటున్నారా? ఆవిడ దాకెందుకండి, నేను ఊరుకుంటాను అనుకున్నారా? సార్ పొరపాటు జరిగింది. ఇప్పుడే ఫోన్లో ఆ పార్టీ బ్యాంకులో అమౌంట్ వేసినట్టుగా చెప్పారు. నేను సందీప్ని పిలిచి విషయం చెబుదాం అనుకుంటుండగా మీరు ఫోన్ చేశారు సార్. మీరంత పెద్ద పొజిషన్లో ఉండి కూడా బ్యాలెన్స్డ్గా ఆలోచించలేకపోయారంటే నాకే సిగ్గుగా ఉంది. సార్ సందీప్ ఇప్పుడు నా ఎదురుగానే ఉన్నాడు సార్. జరిగిన దానికి మీ ఇద్దరికి నేను అపాలజీ చెప్తున్నాను సార్. సరే సరే, ఫోన్ సందీప్కి ఇవ్వండి. సందీప్, కృష్ణ గారు మాట్లాడతారట. హలో సందీప్, నీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టేగా? సాల్వ్డ్. నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పు, మిగతా సంగతులు నేను చూసుకుంటాను. పర్వాలేదులే అంకుల్, ప్రాబ్లం సాల్వ్ అయినట్లే. సరే ఉంటాను. అలాగే అంకుల్, బాయ్. బాయ్. అంకుల్, ఓ మాట తీరు కూడా మారిందే. పర్వాలేదు, నేను అనుకున్నట్టే దారిలో పడుతున్నాడు. సందీప్, నేను ఇంతవరకు ఇలా ఎవరిని అవమానపరచలేదు. తొందరపడ్డాను, సారీ. అయ్యో, మీరు అలా అనకూడదు సార్, మీరు పెద్దవారు. పెద్దవాడినే కానీ నీలా పెద్ద మనసున్న మనిషిని మాత్రం కాదు. పొరపాటున నీ మీద ఏదైనా యాక్షన్ తీసుకుని ఉండుంటే గనక మై గాడ్. పోనీలేండి సార్, ఏది జరిగినా మన మంచికే కదా. ఇప్పుడు నేనంటే ఏంటో మీకు క్లియర్ అయింది కదా. నిజమే బాబు, కానీ పొరపాటు నా వల్ల జరిగితే ఓ మంచి వర్కర్ని పోగొట్టుకునేవాడిని కదా. దానివల్ల లాస్ నాకే కదా. అలాగేం జరగదు సార్. ఏది ఏమైనా నీ పట్టుదల మెచ్చుకోవాలి. తప్పు ఎక్కడ జరిగిందో అన్న తపనతో నువ్వు నిన్న రాత్రంతా మెలకువగా ఉండి చాలా కష్టపడ్డావుట. నీలాంటి ఎంప్లాయీ నాకు దొరకడం నా అదృష్టం. గుడ్ లక్ మై డియర్ సందీప్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్.